ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. వెల్కమ్ టు మిత్ర న్యూస్. కాంగ్రెస్ పార్టీ బీసీల జనాభాను తక్కువ చేసి చూపించే కుట్ర చేసిందని, బీసీలకు రాజ్యాధికారాన్ని దూరం చేసే అందుకే ఈ కుట్ర జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ తీరుపై భాజపా సీనియర్ నేత తెలంగాణ యోగి పాలమూరు మోడీ బండారి శాంతికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మహబూబ్ నగర్ పట్టణంలోని జిల్లా భాజపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కులగణన నివేదిక బాధ్యత పొన్నం లాంటి బీసీలకు ఇవ్వకుండా ఓసీ అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కులగణన నివేదికతో కాంగ్రెస్ పార్టీ బీసీలను వంచే కుట్ర చేస్తుందని తేలిపోయిందని అన్నారు. 3,92,00,000 జనాభా ఉన్న బీసీలను 3,50,00,000గా తక్కువ చేసి చూపించడంలో ఆంతర్యం ఏమిటని అన్నారు. స్థానిక సంస్థల పోరులో ఎలాగైనా నెగ్గుకు రావాలనే కపట బుద్ధితో బీసీల జనాభాను తక్కువ చేసి చూపిస్తూ తద్వారా బీసీ రిజర్వేషన్లను తగ్గించవచ్చనే కుట్రకు కాంగ్రెస్ పార్టీ తెరలేపిందన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ను అమలు చేస్తామని చెప్పుకోవడానికి మాత్రమే ఈ నివేదికను బహిర్గతం చేశారన్నారు. బీసీల కులగణనలో ముస్లిం మతస్థులను ఎలా చేరుస్తారన్న క్రైస్తవులు అగ్రకులాల్లోని ఈ బీసీలు బీసీ కులగణనలో ఎందుకు చేర్చలేదన్నారు. ఇది ముమ్మాటికి రాష్ట్రంలోని బీసీ వర్గాలను రాజ్యాధికారానికి దూరం చేసే కుట్రలో భాగంగా పకడ్బందీ వ్యూహంతో కాంగ్రెస్ ఆడిన కపట నాటకమన్నారు. కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ పేదవాడికి అండగా నిలిచిందన్నారు. ఈ సమావేశంలో భాజపా మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అచ్చుగట్ల అంజయ్య, నాయకులు నంబిరాజు, కౌకుంట్ల ఆంజనేయులు, పిల్లి సూర్యనారాయణ, శ్రీకృష్ణ, నిరంజన్, మఠం మయూర్నాథ్, జట్టం మహేష్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టకపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తున్న భయంతో తొందరపడి బీసీ లెక్కలు తప్పు చేసి బీసీలకు అన్యాయం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. సమగ్ర కుల గణన ద్వారా బీసీ లెక్కలు తెస్తే భవిష్యత్తులో రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, ప్రభుత్వపరంగా లబ్ధి చేకూరుతుందని బీసీలు ఆశపడితే సంవత్సర కాలం ఎదురు చూస్తే దానికి వచ్చిన తీవ్ర నిరాశ ఏంటంటే ఈ జనాభా లెక్క. సుప్రీంకోర్టు కూడా ముస్లిం రిజర్వేషన్ ఉండదు, రిలీజియన్ బేసిస్ మీద ఉండదు. దేశంలో వెనుకబడిన కులాలను కొన్ని గుర్తించారు, ఎందుకంటే కల్చరల్గా, ఆర్థికంగా, అన్ని విధాలుగా వాళ్ళు వెనుకబడినారు కాబట్టి అని చెప్పారు. హిందూ దేశంలో ముస్లింలకి ఆ స్థానం లేదు. కాకపోతే భారతదేశం యొక్క జీవిత విధానం ఏంటంటే అందరినీ సమానంగా చూస్తుంది కాబట్టి వాళ్ళకి ఎలా అప్లిఫ్ట్ చేయాలో అలా అప్లిఫ్ట్ చేస్తుంది. 10 సంవత్సరాల నుంచి చేస్తుంది కేంద్ర ప్రభుత్వం కూడా. అంతేగాని నువ్వు డైరెక్ట్గా రిలీజియన్ బేసిస్ మీద రిజర్వేషన్ ఇవ్వడం తప్పని సుప్రీంకోర్టు కూడా కోరుతున్నారు. అంటే వీరి ఉద్దేశం కాంగ్రెస్ వాళ్ళది ఏంటంటే భారతదేశంలో ముస్లింలు లేరు, అంతా బీసీలే, ఉన్నవాళ్ళంతా బీసీ. మరి దాంట్లో కూడా వసూలు ఉన్నప్పుడు మరి క్రిస్టియన్స్లో కూడా బీసీలు ఉంటారు కదా, మరి వాళ్ళెందుకు లెక్కేయలేదు? ఎందుకంటే వాళ్ళు ఓట్లు రావాలి, మీకు ఓట్ల కొరకు కదా చేసింది అదంతా. మరి క్రిస్టియన్లు ఎందుకు లెక్కేయలేదు? బీసీలలో మతపరమైన చిచ్చు పెట్టాలని కాంగ్రెస్ భావిస్తుంది. ఇదంతా రెచ్చగొట్టే వ్యవహారం. కానీ వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే అవగాహన పెరిగింది. పట్టణ ఓటర్లు ఎక్కువైపోయారు తెలంగాణలో, దేశంలో ఎక్కడ లేనంత అయిపోయారు. వీళ్ళని ఎవరిని మభ్యపెట్టలేరు. ఈ విషయం తెలుస్తుంది. కాంగ్రెస్ యొక్క కుట్ర పటాపంచలైపోతుంది. కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు కూడా వ్యతిరేకించే పరిస్థితి వస్తుంది. అవుతుందంటే రేపు వచ్చే రిజర్వేషన్లో కూడా ఇంతకుముందు ఉన్నా కానీ తగ్గించి కూడా ఆశ్చర్యపడక్కర్లేదు. అది కాంగ్రెస్ యొక్క పథకం. కానీ భారతీయ జనతా పార్టీ ఊరుకోదు, వెంటనే చేపడుతుంది. ఇప్పుడు మా సంస్థాగత ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి కొంచెం మా యొక్క దృష్టి కేంద్రీకరణ వేరే వైపు ఉంది. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లు కూడా వస్తున్నాయి. మీరు రీసెంట్గా మన బడ్జెట్ కూడా చూశారు. బడ్జెట్లో ముఖ్యంగా ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం 2047లో వికసిత్ భారత్ యొక్క అంతిమ లక్ష్యాన్ని మన దేశం ఆర్థికంగా ప్రపంచంలోనే ప్రథమ స్థానాన్ని నిలబడనే ఉద్దేశంతో చేపట్టిన నరేంద్ర మోదీ గారి యొక్క ప్రస్థానం మొన్నటి బడ్జెట్ ఎంతో మేలు కలుగుతుంది. మీ అందరికీ తెలుసు, కిసాన్ క్రెడిట్ కార్డ్
3 కోట్ల వరకు దాంట్లో క్రెడిట్ 3 లక్షల వరకు క్రెడిట్ తీసుకునే ఫెసిలిటీ ఉంటాయో ఆ ఫెసిలిటీని ఇప్పుడు 5 లక్షల వరకు పెంచారు. ప్రతి రైతు క్రెడిట్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా 5 లక్షల వరకు కూడా లోన్ తీసుకోవచ్చు. తర్వాత ఎంఎస్ఎంఈలు అంటే ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంటాయి, వాళ్ళకి కొన్ని రూల్స్ ఉంటాయి. దాని ప్రకారంగా ఎంఎన్సీ ఏదైతే గుర్తింపబడుతుందో వాళ్ళకి 5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు పెంచారు. ఎందుకంటే భారతదేశం వ్యవసాయ రంగ దేశం కాబట్టి వ్యవసాయకి ఫోకస్ ఇచ్చారు రోజు. కానీ ప్రపంచంలో మన దేశం ఆత్మీయ నెంబర్ 1 కావాలంటే ఇండస్ట్రియలైజేషన్ కూడా కావాలి, ఎక్స్పోర్ట్స్ పెరగాలి, అప్పుడే మన దేశం నెంబర్ 1 అవుతుంది. కాబట్టి చిన్న చిన్న ఇండస్ట్రీస్ మన దేశం మన అస్తిత్వాన్ని గుర్తించే అన్నీ కూడా ఇక్కడ తయారయ్యేవడం కూడా చేసి లోకల్ ఫర్ లోకల్ని పెంపొందించి 5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు చేసింది. దానివల్ల ఎంతో అభివృద్ధి అవుతుంది. తర్వాత స్టార్ట్అప్ వాళ్ళకి ఇండిపెండెంట్గా వాళ్ళకి కొన్ని లిమిట్స్ ఉంటాయి, వాళ్ళ యొక్క టోటల్ టర్న్ ఓవర్ అండ్ ఇన్వెస్ట్మెంట్. అలాంటి వాళ్ళకి 10 కోట్ల నుంచి 20 కోట్లు, మొన్నటి వరకు 10 కోట్లే ఉండేవి వాళ్ళకి స్టార్ట్అప్ వాళ్ళకి. ఎవరు స్టార్ట్అప్ ఇండస్ట్రీ చేసినా వాళ్ళకి ఇప్పుడు 20 కోట్ల వరకు. ఇక మీకు అందరూ తెలుసు ఇన్కమ్ ట్యాక్స్ మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ వెసులుబాటు ఉండాలని, వాళ్ళ యొక్క పర్చేసింగ్ పవర్ పెంచాలని, వాళ్ళ యొక్క పిల్లల గురించి కానీ వాళ్ళ కుటుంబ వ్యవస్థ కొంచెం బాగుపడాలని చెప్పి 12 లక్షల వరకు ట్యాక్స్ లేకుండా చేశారు. ఎంప్లాయీస్కి అయితే 12,75,000, బిజినెస్ మెన్కి అయితే 12 లక్షలు. ఇది యావత్ భారతదేశానికి సంబంధించిన బడ్జెట్, కేవలం ఒక రాష్ట్రానికి కాదు. తెలంగాణకి ఏం రాలేదు, తెలంగాణకి అంటే మరి అందులో హర్యానా ఉందా, అందులో ఉత్తరప్రదేశ్ ఉందా, అందులో కర్ణాటక ఉందా? అట్లా ఉంటాయా సపరేట్గా? కాదు, బీహార్కి ఎక్కువ చేశారు, ఎలక్షన్ వస్తుంది కాబట్టి, లేదా బీహార్లో మీ పార్ట్నర్ ఉన్నారు కాబట్టి మీరు చేస్తున్నారు, లేదా ఆంధ్రప్రదేశ్లో మీ పార్ట్నర్ ఉన్నారు అని చెప్తుంది. అంటే బీహార్కి చెయ్యొద్దని అనగలరా? బీహార్ వెనుకబడిన రాష్ట్రం కాదా? అక్కడే మూల పెట్టుబడులు పెట్టొద్దా? పెట్టాలి కదా. ఇదంతా ఏంటంటే బడ్జెట్ భారత సమృద్ధి కొరకు బ్రహ్మాండమైన బడ్జెట్ పెట్టారు కాబట్టి దాని విమర్శకు వాళ్ళకి కారణాలు దొరకక ఏదో మాట్లాడారు. బీహార్కు ప్రత్యేకంగా చేశారు, ఇందులో అనుమానం లేదు, చేశారు. ఎందుకంటే బీహార్ వెనుకబడిన రాష్ట్రంలో ఒకటి. ఆంధ్రప్రదేశ్ గత 10 సంవత్సరాలు అన్యాయం జరిగింది. ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ జరగలేదు, ఫ్రీవీస్ ఎక్కువైపోయినాయి, ఎకానమీ దెబ్బతింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ చేశారు. ఇదంతా సమర్థనీయత పరిస్థితి. కాబట్టి ఇలాంటి కారణరహితమైన లేకపోతే దాంట్లో ఏమీ సత్తా లేని విమర్శలు చేయడం తప్ప మిగతా ఏమీ లేదు. ప్రత్యేకంగా ప్రతి రాష్ట్రానికంటూ ఉండకుండా జనరల్గా ఉండేవి అనేది తెలంగాణకు వస్తుందా లేదా అనేది చూసుకోవాలి. కాబట్టి ఇవన్నీ కూడా ఈ 12 లక్షలు కానీ ఇన్కమ్ ట్యాక్స్ తెలంగాణకు వస్తుంది. తర్వాత క్రెడిట్ కార్డు ఉన్న వాళ్ళకు తెలంగాణకు వస్తుంది. తర్వాత స్టార్ట్అప్ వాళ్ళకి తెలంగాణకు వస్తుంది. ఎంఎస్సీ వాళ్ళకి తెలంగాణకు ఎందుకు వస్తుంది కదా. కాబట్టి ఇందులో పెడార్థాలు తీయడం తప్ప కాంగ్రెస్ వాళ్ళకి వేరే నిజమైన చెప్పాలి కదా మరి. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ముస్లింలను బీసీల్లో లెక్క వేశారు కాబట్టి, అంటే మరి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈబీసీలు వేసింది కదా అగ్రవర్గ వాళ్ళని, మరి అదెందుకు తీసుకోలేదు? మీ ప్రభుత్వం ఉంది కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టుగా రిపోర్ట్ తయారు చేసి ఏదో లా చేసి స్థానిక ఎన్నికలు జరుపుకుందామనే దురుద్దేశం తప్ప ఇందులో ఎక్కడ నిజాయితీ ఉందా? లేదు. టీఆర్ఎస్ గవర్నమెంట్ 2014 చేసిన సర్వే ప్రకారంగా 52% బీసీలు, 9% ఓసీలు. ఈయన లెక్కల్లో రివర్స్ అయిపోయింది. అంటే జనాభా తగ్గిపోయిందా? ఏమైనా ఆపద వచ్చిందా? సునామీ వచ్చిందా ఏమైనా తెలంగాణకి? ఆ సునామీలో బీసీలు మాత్రం చచ్చిపోయి ఓసీలు మాత్రం పెరిగారా? ఉండిపోయారు అట్లే. ఇది చాలా దారుణం. డైరెక్ట్గా బీసీలను మోసం చేయడం తప్ప ఇంకోటి లేదు. 1% మాత్రమే మిస్ అయ్యానని చెప్తారు. 1% కాదు, దాదాపు 40%, 30% తప్పుడు లెక్కమైంది. రెండు 2014-2025కు 21 లక్షల మంది బీసీలను తీసేశారు. అసలు అంతే లిస్ట్ వచ్చి. ఇది కేవలం మీకు స్థానిక ఎలక్షన్లో రిజర్వేషన్ ఇంతకంటే ఎక్కువ రాకూడదు, ఇంతకంటే ఎక్కువ ఇవ్వను అని చెప్పడం తప్ప ఇంకొకటి.
అసలు జీవన్ రెడ్డి గారు నిష్పక్షపాతంగా ఆవేశంలో ఒకరోజు చెప్పేశారు, ఏమైనా రెడ్డి ఉన్నది 2.5, బీసీ ఉన్నది 50%, మీరు అధికారం ఎందుకు తీసుకోవట్లేదు, అధికారంలో మీరు ఎక్కువ ఉండాలి, రెడ్డిలు కాదు అని ఆయనే చెప్పాడు. అంతేందుకు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రెసిడెంట్ మనసులో ఉండదా తప్పుడు లెక్కలు చేశారని, బీసీలకు అన్యాయం చేశారని, కాంగ్రెస్ కు ప్రెసిడెంట్ పదవి ఇచ్చారని అందరూ మోసుకుని ఊరుకుంటున్నారు రాజకీయంగా. అంతే మనసులో ఉంటుంది కదా బీసీ. ఆ నిజం ఎక్కడ పోతుంది, ఆ యథార్థం ఎక్కడ పోతుంది, ఎప్పుడోసారి బయటికి రాదా? తప్పకుండా వస్తుంది. కాంగ్రెస్లో ఉన్న బీసీలకు కూడా తెలిసి ఎప్పుడు ఏం చేయాలో చేస్తారు వాళ్ళు.